జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రైస్ మిల్లుల తనిఖీ చేపట్టారు. వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఉన్న మహర్షి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్దతు ధర చెల్లించడం లేదన్న రైతుల ఫిర్యాదు మీద ఆయన రికార్డులను పరిశీలించారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే రైస్ మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా సన్నధాన్యం కొనుగోలు కోసం 82 కేంద్రాలు ప్రారంభించామని, ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు మార్నింగ్ మాకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఈరోజు మహర్షి మిల్ దగ్గర వచ్చాం. నేను డిఎస్పీ గారు అంతా సివిల్ సప్లైస్ యంత్రాంగం కూడా ఇక్కడ వచ్చాం. మేము వచ్చి డైరెక్ట్గా ఫస్ట్ రైతులతో మాట్లాడాం. రైతులతో మాట్లాడినా మాకు తెలిసింది ఏంటంటే ఇది వాళ్ళ స్టేట్మెంటు 2150 రూపాయలకి మాత్రం ధాన్యం కొంటున్నారు ఇక్కడ. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. ఏ మిల్లు కూడా 2400 రేట్ ఫిక్స్ అయింది. మొన్న మిల్ అసోసియేషన్ శ్రీనివాస్ గారు వచ్చారు, రమేష్ గారు ఆన్ వీడియో చెప్పారు. అందరూ కూడా తప్పకుండా దాని 2400 రూపాయలకి కొనాలి. ఎంఎస్పీ కంటే అసలు కింద పడకూడదు. వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నది కాబట్టి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వచ్చినటువంటి ఒక ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఈ మిల్లుని మేము చెక్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటగా చూసింది ఏంటంటే సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రెవెన్యూ అథారిటీస్ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ తోటి మాట్లాడితే ప్రైస్ ఫిక్స్ చేసినటువంటి ప్రైస్ కంటే తక్కువ ఇస్తున్నారనేటటువంటిది నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2, ఏదైతే స్టాట్యూటరీగా చట్ట ప్రకారం మెయింటైన్ చేయాల్సినటువంటి రికార్డ్స్ ఉన్నాయో అవి మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారి ఆఫీసుల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి దాదాపుగా 60 మంది మిల్లర్స్ అటెండెన్స్ కూడా వచ్చారు. ఆ రోజు మీ అందరూ కూడా చూశారు. మరి దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ధర 2320 రూపాయలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏమో 17% తేమతోటి కొనుగోలు చేయాలనేది నిబంధన ఉంటుంది. దానికి కూడా మేము వేడుకుంటున్నాం, తప్పనిసరిగా మీరు క్లీనింగ్ చేసుకొని ధాన్యం తీసుకురండి. మంచి ధరకే ధాన్యం కొనుగోలు చేస్తారు. మీరు చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని మార్కెట్లు ఎంక్వైరీ చేయండి. మార్నింగ్ మేము కూడా మహర్షి మిల్కి రావడం జరిగింది. ఇక్కడ రైతులతో మాట్లాడినాక వాళ్ళకి కేవలం 2200, 2150 రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతుల సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా తక్కువ రేటు ధాన్యానికి ఇస్తామని చెప్పారు. సో తప్పకుండా ఇది ఎంఎస్పీ కంటే ఎవరు ధాన్యం తగ్గించి రేటు ఇవ్వకూడదు. ప్లస్ మన రైస్ మిల్లర్ అసోసియేషన్ కూడా మనకి ఏం కమిట్మెంట్ ఇచ్చిందంటే ఎంఎస్పీ కంటే తప్పకుండా 2400 ఇస్తామని ట్రై చేస్తామని చెప్పారు వాళ్ళు. తప్పకుండా ఏవైతే మంచి క్వాలిటీ ప్యాడీ ఉందో దానికి తప్పకుండా 2400 రేట్ ఇవ్వాలి. ఏ ప్యాడీకి కూడా మనం తప్పకుండా ఎంఎస్పీ గారి కంటే తగ్గకూడదు. ఇప్పుడు మన ఓనర్ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, ఇక్కడ ప్యాడీ కూడా ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏ ప్రాబ్లం రైతులకు రాకూడదు. మీరు కావాలని అక్కడ ట్రక్కులు ఆపేసి రోడ్డు మీద స్పిల్ అవుతే అది బెనిఫిట్ తీసుకోవాలనుకుంటున్నారు కొంతమంది రైస్ మిల్లర్స్. అది అస్సలు అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకోదు.